రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ కావడంతో మలక్పేటలో కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అనుముల రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో మరి ఈరోజు రైతులకు ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో ఆ రుణమాఫీ ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకోవడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందింది. మరి ఒకే ఒక్క సిగ్నేచర్తో ఆయన రైతుల పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో 2018లో ఏవైతే రుణమాఫీ ఉండేనో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 28,000 కోట్ల రూపాయలు దాదాపు 10 సంవత్సరాలలో వాళ్ళు మాఫీ చేసేది ఉండే. కానీ వాళ్ళు 21,000 కోట్లే మాఫీ చేయడం జరిగింది. గతంలో మా రాహుల్ గాంధీ గారు 2022లో ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో కావాలంటే మేము 22 నుంచే చేద్దాం అనుకున్నాం. కానీ రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు పేద రైతుల పక్షాన నిలబడి గతంలో ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా ఒకే ఒక్క సిగ్నేచర్తో దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం